చాలా రోజుల తర్వాత ఏందన్నా సైలెంట్ అయిపోయినావు, మధ్యగా అనిపించలేదు? ఇక కొంచెం బిజీ వర్క్స్ లో ఉన్నామన్నా. ఓకే. చాలా బిజీ అంటే కొన్ని రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు, కొన్ని బిజినెస్లు పెట్టినా. ఇక ఆ లైన్ లో చాలా బిజీ అయిపోయినా, అంత టైము దొరకట్లేదు. ఆఫ్టర్ లాంగ్ 6 months తర్వాత ఇక మీరు కాల్ చేయగానే ఫస్ట్ నాకు అరే సంతు భయ్య ఇమీడియట్లీ ప్రామిస్ చెప్తున్నా, చాలా రోజుల తర్వాత ఈ ఇంటర్వ్యూ నాది. ఇంకోటి అన్న, అంటే ప్రతి దానికి రియాక్ట్ అయ్యే సూర్యాబాయ్ అవునన్నా ఈ మధ్య చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. అవును. ఎందుకు సైలెంట్ అయిపోయాడు అంటే ఏం చెప్తాడు? వాస్తవంగా చెప్పాలంటే అన్న, మంచి చెప్పిన బదలామే. అండ్ ఇలా ఉండనరా బాబు అన్నా కూడా విమర్శిస్తున్నా అని ఇక ఏవేవో అవి నాకు మంచి అనిపించలే. ఎందుకు మనకి వాళ్ళ గురించి మనకు అవసరం ఉంది? మన పనులు మనం చాలా బిజీ ఉన్నాం, అసలు ఇంత కూడా టైం లేదు. పొద్దున ఎప్పుడో నీ 7:30, 8కి వెళ్తే నైట్ 2 అవుతుందో 3 అవుతుందో తెలియదు. అంటే నేను పెట్టుకున్న బిజినెస్లు అలాంటివి. ఒక రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు, కొన్ని బిజినెస్లు కావచ్చు, నాకు టైం దొరకట్లే. పెద్దగా నేను ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఎక్కువ నేను చూడట్లే, ఏం జరుగుతుంది అనేది కూడా నేను ఎక్కువగా చూడట్లే. ఇక అది వదిలేసే అన్న. ఒకనొక టైంలో నేను ఏది ఉన్నా హెల్ప్ చేస్తా, నేను దాని ఏ ఇష్యూ అయినా మాట్లాడతా సూర్యాబాయ్. అవును. అంటే ఎవరన్నా దమ్కి ఇచ్చారా, లేదంటే లిటరల్ గా నిజంగానే బిజినెస్ లో పడి మర్చిపోతున్నారా? జనాల కోసం ఉంటాన్న సూర్యాబాయ్ ఎందుకు లిటరల్ గా ఫ్లేట్ పిరాంచిండంటే? అన్న ఇప్పుడు కూడా జనాల కోసం నేను ఉంటా 100%. జనాల కోసం ఇప్పటికీ ఎప్పటికీ నేను 100% ఉంటా. అంటే ఏంటంటే జనాల కోసం నేను ఉంటా అనే వ్యక్తి దగ్గర కూడా ఆ వ్యక్తి 4 రాళ్ళు వెనక్కి వేసుకొని ఉండాలి. రేపు పొద్దున మంచి అయినా చెడైనా ఏదైనా, అన్నా ఆకలి అంటే, అన్నా ప్రాబ్లం అంటే, మన దగ్గర ఏం లేకుండా అన్ని వాగ్దానాలు చేస్తే ఎరిపప్పలం అవుతాం. రేపు పొద్దున ఆ వ్యక్తి వచ్చినా కూడా స్టాండర్డ్ గా అన్నా ఇదంటే చేయగలిగే స్థితిలో నేను ఉండాలి కాబట్టి కొంచెం బిజినెస్ పరంగా చాలా నేను బిజీ అయిపోయినా మీన్స్ మొత్తానికి అన్నింటినీ పక్కన పెట్టేసాను కాదు. అప్పుడు చాలా ఫ్రీగా ఉండేటోడిని, ఒక అంత బిజీ ఏం లేకపోయేటోడిని, ప్రతి దానికి స్పందించే వ్యక్తిని. ఇప్పుడు ఏంటంటే చలో అది ఏదో పెద్ద రేరుగా పెద్ద ఏదన్నా అయితే తప్ప స్పందించట్లే. ఇప్పుడు ఈ బెట్టింగ్ ఉంది, 100% జనాలకి ఆ మెసేజ్ అండ్ నా స్పందన చాలా అవసరం. ఎందుకు మరి సైలెంట్ గా ఉన్నాడు అంటే ఏం చెప్తాడు సూర్యాబాయ్? అంటే ఇప్పటి వరకు ఒక ఇంటర్వ్యూ కావచ్చు, ఒక వీడియో కావచ్చు, అంటే బెట్టింగ్ గురించి మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఇంత ఇష్యూ జరుగుతుంది కదా, చిన్న ఇష్యూలకి రియాక్ట్ అయ్యే సూర్యాబాయ్ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయాడు. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ వెనక సూర్యాబాయ్ హస్తం ఏమన్నా ఉందా? లేదన్నా, అటు ఇటు తిరిగి మళ్ళీ ఇదిగా వచ్చిరా మీరు? అలా ఏం లేదు స్వామి. ఒక టీవీ ఫ్రాంక్ అంటే అప్పుడు ఎక్కువ వర్క్స్ లేవు నాకు. అంటే ఏదైనా సరే ఇచ్చినప్పుడే తీసుకోవాలి, ఆపర్చునిటీ వచ్చినప్పుడే చేయాలన్నప్పుడు అప్పుడు నేను చాలా ఫ్రీగా ఉండే, రోజుకి 10 ఇంటర్వ్యూలు అయినా ఇచ్చేస్తుండే. ఇప్పుడు ఆ ఫ్రీనెస్ లేదు, మనం కంపల్సరీ ఉండాలి. ఎవరో పనులను పెట్టి అంతా మీరు చేయండి అంటే మనకు నామాలు గోకేసి వెళ్ళిపోతారు. అన్ని కవర్ చేసుకోవాలి కాబట్టి ఎక్కువ నేను స్పందించట్లే, అంతకుమించి తప్ప మనల్ని ఎవడో బెదిరించాడని కాదు. బెదిరించేవాడిని అయితే అంతమందికి నేను అప్పుడు మీడియాలోనే ధమ్కిలు ఇష్టోని కాదు. రాజమౌళి లాంటి వాళ్ళకి కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీకి కావచ్చు, వాంటెడ్గా కొంతమంది సీఎంకే కావచ్చు, అలా ఇచ్చేసా. బెదిరించడానికి ఏం లేదు, నేను బిజీ అంతే, బిజీ అయిపోయా. ఏమైనా ఇక పెద్దది ఏదైనా అయితే దానికి స్పందించడానికి రెడీ ఉన్నా. అన్న ఇప్పుడు బెట్టింగ్ గురించి మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నా, ఏంటి మీ ఇంటెన్షన్ ఏంటి ఈ బెట్టింగ్ మీద? ఏం చెప్తారు? నా దగ్గరికి చాలా మంది అన్న కొంచెం డబ్బులు కావాలి అది ఇది అని చెప్పి ఇంతకు ముందు వచ్చిర్రు. ఐపీఎల్ టైంలో కూడా అప్పుడు పెద్దగా మనకు తెలియదు ఇంత, అంటే బెట్టింగ్ వల్ల ఎన్ని అంటే వాళ్ళు అది ఆడతారని మనకు తెలియదు. అన్న డబ్బులు కావాలని వస్తే ఏదో ఇచ్చినాము, దాని తర్వాత వాట్ ఈజ్ వాట్ అని చెప్పి తర్వాత మనకు తెలియడం జరిగింది.
మందలించడం జరిగింది. కానీ ఒక బెట్టింగ్ పర్పస్ తోని ఒక ఫ్యామిలీ అన్యాయం అవుతుంది. ఒక వ్యక్తి అప్పుల పాలయ్యి రైల్వే ట్రాక్ మీద పడి పీస్ అయిపోతాడు. పీస్ అయిపోతాడు. అండ్ ఈ బెట్టింగ్ ఇది ఒక వ్యసనం అయిపోయింది ప్రతి ఒక్కరికి. అప్పులు చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇవ్వకపోతే కాళ్ళు ముక్కైనా సరే 10 రూపాయల ఇంట్రెస్ట్ కి, 20 రూపాయల ఇంట్రెస్ట్ కి, 5 రూపాయల ఇంట్రెస్ట్ కి తీసుకొని బెట్టింగ్ లో పెట్టి దాంట్లో గెలుస్తామేమో అనే ఆలోచనతో అందులో వెళ్ళి ఓడిపోయి ముఖం చూయించుకోలేక ఇంట్లో అక్క కోసమో చెల్లె కోసమో పెళ్లి కోసమో దాచిపెట్టిన సొమ్ము తీసుకెళ్లి బెట్టింగ్ లో పెట్టి అవి వెళ్ళిపోయిన తర్వాత ఊరేసుకొని చనిపోవడం, రైల్వే ట్రాక్ లో పడడం, లేకపోతే ఇంకో విధంగా చనిపోవడం, అండ్ ఈ అప్పుల వాళ్ళు చాలా ప్రెజర్ చేయడం చాలా అంటే చాలా నేరం. చాలా నేరం. స్ట్రైట్ క్వశ్చన్ అన్న, ఈ బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు చాలా మంది సో కాల్డ్ బయస్ అని యాదవ్ లేదంటే లోకల్ బై నాని సంథింగ్ నాని కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇస్మి పవర్ కావచ్చు, వీళ్ళే ఉన్నారు. అంటే కొన్ని ఏమొస్తున్నాయి అంటే గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తుంది, మెట్రో పైన ఎందుకు ప్రమోట్ చేస్తుంది అని కొన్ని క్వశ్చన్లు ఇస్తుంది. మీరు ఏం చెప్తారన్న దానికి? అన్న చేసే ప్రతి దాంట్లో అభయస్థం ఎలానో కొంచెం చాలా బ్యాక్ బోన్ లాగా గవర్నమెంట్ సపోర్ట్ కూడా 100% ఉంటుంది. సరే ఈ రోజు వెలుగులోకి వచ్చింది, ఇవాళ దొరికింది కాబట్టి దొంగ. దొరకనప్పుడు ప్రమోట్ చేసేటప్పుడు మీ అందరికీ తెలుసు కదా, ఒక రానా దగ్గుపాటి కావచ్చు, విజయదేవరకొండ కావచ్చు, అండ్ ఎక్సెట్రా ఎవరన్నా కావచ్చు, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఒక సీఎం చూసేటప్పుడు, ప్రైమ్ మినిస్టర్ చూసేటప్పుడు, ఎమ్మెల్యే చూశాడు, కార్పొరేటర్ చూశారు, వాళ్ళు అప్పుడే యాక్షన్ తీసుకున్నట్టయితే ఇందాక వచ్చేది కాదు, ఇన్ని కుటుంబాలు రోడ్డు మీద పోయేవి కావు. అండ్ ఇంకా బుల్లితెర కొంతమంది ఎవరైతే ఉన్నారో మీరు అన్నట్టు అది ఎవరో చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనమే అండ్ గవర్నమెంట్ కావచ్చు మనం కావచ్చు దీన్ని అప్పుడే అరికడితే ఇంత పెద్దగా ఏది కాదేమో. ఇప్పుడు మొత్తం అంతా మునిగిపోయిన తర్వాత, ఎన్నో ఫ్యామిలీలు నష్టపోయిన తర్వాత, ఎంతో మంది చనిపోయిన తర్వాత, ఎంతో మంది కడుపు ఇప్పుడు కొడుకు మంచోడైతే చెడ్డోడైతే ఏంది కానీ బతికుండాలా అని కోరుకుంటారు పేరెంట్స్. ఎటు కాని పరిస్థితిలో నేను చూసా కొన్ని విజువల్స్, కొన్ని ఫొటోస్ వాళ్ళు చూసా. సరే పైసలు డబ్బులు ఎట్లా పోయినా నాయన నువ్వు బతుకుంటే బాగుండు కదా అని చెప్పి రోధించే తల్లి. సరే నా కొడుకు పోగొట్టిండు అంతా అయిపోయింది, చనిపోకుండా నా కొడుకు నా కళ్ళ ముందు ఉంటే బాగుండని తండ్రి. అన్న ఒక్క పాయింట్ అన్న, బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వాళ్ళు తప్ప, ప్రమోషన్ చేసింది చూసి ఆడిన వాళ్ళు తప్ప? ప్రమోషన్ చూసి చేసి ఆడిన వాళ్ళదే తప్పంట. వాడు ఎవడో చెప్తున్నా కొడుకు. ఇప్పుడు అన్న ఒక చిన్న మనకంటూ ఒక తెలివి ఉండాలి. అరే పోయి నువ్వు పెంట తినిపోవనంటే ఎట్లా తింటారు? అంటే చూపించే విధానం అట్లుంది కదా, ఎంత అది చూపించినా ఎంత చేసినా అందరూ కాదు, కొంతమంది తెలిసి తప్పు చేస్తే కొంతమంది తెలియక చేశారు. కొంతమంది గెలవాలని ఆడతారు, కొంతమంది గెలుస్తామో గెలవని తెలియదు చూద్దామని చెప్పి ఆడతారు. బెట్టింగ్ లో గానీ ఈ జూదంలో గెలిచినట్టు ఎక్కడ కూడా లేదన్న. మాక్సిమం ఎవరో కొంతమంది మాత్రమే. జూదం అనేది ఫస్ట్ ఎలా అంటే ఆశలాగా చూపిస్తుంది, దాని వైపు తిప్పుకుంటుంది. అరే 10 పోయినాయి, నా 10 నేను సంపాదించుకుందాం, మళ్ళీ 20 చేద్దాం, సంపాదించుకుందాం, ఒక్క డీల్లో మొత్తం అయిపోతుందేమో అనే ఆకర్షణ దానికి ఎడిక్ట్ అయిపోయి ఎటు కాకుండా ఈ రోజు. కానీ ఒకటి మాత్రం నిజం, ఎవరైతే ఈ బెట్టింగ్ అయితే ఆడిర్రో, ఒక అక్షయ్ కావచ్చు, ఇంకోరు కావచ్చు బ్రదర్స్, నేను ఒక్కనే విమర్శించట్లే వాళ్ళని. మీరు స్క్రోల్ అవుతుంది 24 hours వాళ్ళ ఫొటోస్ స్క్రోల్ అవుతున్నాయి. నేను ఒక్కనే విమర్శించట్లే, వాళ్ళు తప్పు చేశారు, 100% వాళ్ళు తప్పు చేశారు. సరే ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటది. వాళ్ళు చేసేది తప్పని తెలిసి కూడా దాన్ని కంటిన్యూ చేయడం చాలా పెద్ద తప్పు.
వాళ్ళు ఇలా చేసేటప్పుడు కూడా వాళ్ళకి తెలుసు ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయి, ఎంతో మంది ఈ బెట్టింగ్ వల్ల మధ్యలో రూమర్స్ కూడా వచ్చాయి, ఇలా కావడం వల్ల ఇలా చనిపోయారు, ఇలా జరిగింది ఈ సంగతి అని చెప్పి. వాళ్ళు అప్పుడు మీరు ఆపు ఉండాలా? మీకు కూడా ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా?